బాక్సాఫీస్ దగ్గర కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ కి ఈ ఇయర్ బాగానే కలిసి వచ్చిందని చెప్పాలి. అన్ని ఇండస్ట్రీలలో మంచి జోరును చూపెడుతూ తన మార్కెట్ ను పెంచుకుంటున్న ధనుష్ తమిళ్ తో పాటు మిగిలిన భాషలలో తన క్రేజ్ ను సినిమాకి పెంచుకుంటూ ఉండటం విశేషమని చెప్పవచ్చు. ఈ ఇయర్ ధనుష్ నటించిన అన్ని భాషల సినిమాలు ఆయా భాషల్లో ఎక్సలెంట్ కలెక్షన్లలో జోరును చూపించగా ప్రతి చోట 10 కోట్లకు తగ్గని రేంజ్ లో గ్రాస్ వసూళ్ల ఓపెనింగ్స్ ని సొంతం చేసుకుని దుమ్ము దులిపేశాడు ధనుష్. ఈ ఇయర్ ఫస్ట్ హాఫ్ ఎండ్ లో తెలుగులో కుబేర మూవీతో తెలుగులో మరోసారి స్ట్రేట్ మూవీ చేయగా బాక్సాఫీస్ దగ్గర ఎక్సలెంట్ ఓపెనింగ్స్ ని అందుకున్న ఈ సినిమా 11.8 కోట్ల రేంజ్ లో గ్రాస్ ఓపెనింగ్స్ ని సాధించి అంచనాలను మించిపోయే రేంజ్ లో రచ్చ చేసింది. ఇక ఈ సినిమా తర్వాత తమిళ్లో ఇడ్లీ కడే సినిమా చేసిన ధనుష్ ఆ సినిమాతో అనుకున్న రేంజ్ లో బజ్ ను సొంతం చేసుకోకపోయినా మిక్స్డ్ టాక్ ను మొదటి రోజు అందుకున్న తొలి రోజు కలెక్షన్ల పరంగా అంచనాలను మించి 10.8 కోట్ల రేంజ్ లో గ్రాస్ ఓపెనింగ్స్ ని సాధించడం విశేషం. ఇక లేటెస్ట్ గా ధనుష్ హిందీలో కొంత గ్యాప్ తర్వాత చేసిన స్ట్రైట్ మూవీ తేరా ఇష్క్ మే సినిమా మీద మంచి బజ్ ఏర్పడింది. ఆనంద్ ఎల్ రాయ్ డైరెక్షన్ లో ధనుష్ ఇది వరకు రంజానా సినిమా చేయగా ఆ సినిమా సూపర్ హిట్ గా నిలవడంతో మళ్ళీ ఆ కాంబినేషన్ లో వస్తున్న సినిమా అవ్వడం, ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ హైలైట్ అవ్వడం, ట్రైలర్ బాగా క్లిక్ అవ్వడంతో సినిమా మీద బజ్ పెరిగిపోగా శుక్రవారం రిలీజ్ అయిన ఈ సినిమా మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుని ఓపెనింగ్స్ పరంగా అంచనాలను మించిపోయే రేంజ్ ఓపెనింగ్స్ ని సొంతం చేసుకుంటూ తొలి రోజు 18 నుండి 20 కోట్ల రేంజ్ లో గ్రాస్ ఓపెనింగ్స్ ని సాధించిందని సమాచారం. దాంతో 3 భాషలలో మినిమం 10 కోట్లకు పైగా ఓపెనింగ్స్ ని ఒక్క ఏడాదిలోనే సొంతం చేసుకుని ధనుష్ రేర్ రికార్డును నమోదు చేశాడని చెప్పాలి. ఇక లాంగ్ రన్ లో ఈ సినిమాతో తన కెరీర్ లో ఆల్ టైమ్ బిగ్గెస్ట్ కలెక్షన్ ను నమోదు చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని అందరూ అంటూ ఉండటం విశేషం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.